పుట్టుకతోనే దివ్యాంగుడైనటువంటి రామభద్ర స్వామి వారు గురించి అయోధ్య తీర్పు సందర్భంలో కోర్టులో జరిగిన వాదోపవాదాలు, ఆ సందర్భంగా రాముడు అయోధ్య జన్మస్థలం అన్నటువంటిది నిరూపించడం కోసం పిలిచినప్పుడు న్యాయమూర్తుల ఎదుట శ్రీరామభద్ర స్వామి వారు దివ్యాంగుడై ఉండి కళ్ళు లేకపోయినా ఆయన మొదటి నుండి పూర్తి అవగాహన, వేదాంగాలలో పండితుడు, అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి ఆయన స్వయంగా అక్కడ కోర్టులో వినిపించిన వాదనలు ప్రపంచమంతా చూసింది, ఆశ్చర్యపోయింది, ఆయనకి నమస్కారం పెట్టింది, ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించారు. అట్లాంటి రామభద్ర స్వామి వారి గురించి ఇప్పుడు ఈ అన్వేష్ అనేటటువంటి వ్యక్తి, తనకి బీజేపీ మీద ద్వేషం ఉంటే బీజేపీ విధానాలు, బీజేపీ సిద్ధాంతాలు, లేదా హిందూ సంస్థల పట్ల ద్వేషం ఉంటే హిందూ సంస్థల విధానాలని నిర్మాణాత్మక విమర్శించడం వేరు. కానీ అలాంటి దివ్యాంగులైనటువంటి శ్రీరామభద్ర స్వామి వారిని అతను మాట్లాడినటువంటి మాట నీచాతి నీచం, దారుణాతి దారుణం అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అసలు చాలా అసహ్యకరమైనటువంటి సంబోధన. కళ్ళు లేవు కానీ నువ్వు హిందూ రాష్ట్రం చేస్తారట ముసలి కొడక. ఇది విను, నీకు ఒక కళ్ళు లేవు కానీ నువ్వు హిందూ రాష్ట్రం చేస్తారట ముసలి కొడక. ఇది విను, నీకు ఒక కళ్ళు లేవు కానీ నువ్వు హిందూ రాష్ట్రం చేస్తారట ముసలి కొడక. ఇది విను. వీడు మనిషా పశువా? వీడు అనే పదం ఇప్పుడు వాడుతున్నా. నేను గత 2-3 సార్లు కూడా చేసినప్పుడు కూడా అతని వ్యాపారం ఏదో అతని వ్యవహారం ఏదో అతనిది అని చెప్పాను. సరే, బీజేపీని గురించినో లేకపోతే బత్తాయిలు అంటూ వాళ్ళని విమర్శించడంలో తప్పులేదు, అతని వాళ్ళు చూసుకోవాలా, అది ఓకే. కానీ ఒక దైవాంశ సంభూతుడి లాంటి వ్యక్తి ఆయన, దైవాశీర్వచనం ఆయనకి నర్నరాన ఉండబట్టినే అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వాదనను వినిపించగలిగారు. న్యాయమూర్తులే ఆయనకి నమస్కారం పెట్టారంటే ఆయనలో ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి హిందూ రాష్ట్రం అంటే అసలు ఈ దేశమే హిందూ దేశం. ఈ దేశంలోకి అన్య మతాలు ప్రవేశించి ఇక్కడ వాళ్ళని మతం మార్చారు. సరే, అది మంచి చెడో ఈ చర్చ ఇప్పుడు అనవసరం. బట్ అలాంటి హిందూ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ రావాలన్న ఆకాంక్ష హిందువులకు ఉండొచ్చు, దాని గురించినటువంటి ప్రయత్నాలు జరుగుతుండొచ్చును. నీకు నచ్చితే అవునను, నేను దాన్ని విభేదిస్తున్నాను, నాకు క్రైస్తవ రాజ్యం కావాలి, లేకపోతే ఇస్లామిక్ రాజ్యం కావాలి, లేదా ఇప్పుడున్నటువంటి సెక్యులర్ అని చెప్పబడుతున్నటువంటి అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇలాగే ఉండనీయమని చెప్పచ్చు. కానీ ఈ సంస్కారహీనమైనటువంటి సంబోధన ఏంటి? ఇలాంటి నీచమైనటువంటి సంబోధన ఏంటి? ఇలాంటిది అసలు అంగీకారయోగ్యమేనా? చాలా దారుణం అనిపించింది.